బాగుంటుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుంటుందా? ప్రస్తుతం అయితే బీజేపీ గవర్నమెంట్ మీద జనానికి అభిప్రాయం కన్ఫామ్గా మళ్ళీ మూడోసారి కూడా బీజేపీ వచ్చేదని అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే దేశ భద్రత విషయంలో కానీ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కానీ చాలా పకడ్బందీగా మోడీ ముందుకు వెళ్తున్నారు కాబట్టి మోడీ వస్తేనే మళ్ళీ మంచిదనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. కానీ కాంగ్రెస్కి నాయకత్వ లోపం వల్ల ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉండమాట మాత్రం వాస్తవం. ఎందుకని కాంగ్రెస్ అలా ఉంది, బీజేపీ ఇలా ఉంటుంది? మెయిన్ సెంట్రల్ ఏంటంటే బీజేపీ బాగా బలపడి ఉంది ప్రస్తుతం, ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది. కాంగ్రెస్కి ఏంటంటే నాయకత్వ లోపం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో వచ్చింది కదా, కర్ణాటకలో అండ్ తెలుగు ఇంకో రాష్ట్రంలో టీఎస్, తెలంగాణలో కూడా వచ్చింది కదా. తెలంగాణ అంటే అది 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకతకి గురి కావాల్సి వచ్చింది అక్కడ. దానివల్ల పాజిటివ్గా కాంగ్రెస్ కోటేశారు. ఆల్టర్నేట్గా రెండోది లేదు కాబట్టి కాంగ్రెస్ కోటేయాల్సి వచ్చింది అక్కడ అని నా అభిప్రాయం. బీజేపీ రేపు సెంట్రల్లో బీజేపీయే ఎందుకు వస్తుంది అనుకుంటున్నాను? బీజేపీ అంటే ఎక్కువ రాష్ట్రాలలో బాగా పార్టీ పటిష్టంగా ఉందండి. కింద స్థాయి నుంచి బాగా పటిష్టంగా ఉంది. మోడీ చేస్తున్నటువంటి కొన్ని మంచి పనులు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకి పిఎం కిసాన్ డబ్బులు వేయడం వల్ల కానీ, మరి మనకి ఆహార పథకం, ఎన్ఆర్జీఎస్ పథకం కానీ, మరి ఆర్థిక సంస్కరణ అమలు చేయడంలో బాగా పాజిటివ్గా ఉంది. దేశ భద్రత విషయాన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనం. మరి మొన్న టెంపుల్ ఒకటి ఓపెన్ చేశారు కదా, శ్రీరామ టెంపుల్, దాని గురించి మీరేమంటారు? అది ఎన్నికల టైంలోనే శ్రీరామ మందిరాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టి దానివల్ల లబ్ధి పొందుదాము అనేటువంటిది అయోధ్య రామ మందిరం, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అయితే 1% 2% ఆ రామ మందిరం వల్ల మారుతారు, హిందూయిజం బాగా బలంగా ఉండేవాళ్ళు మారుతారు తప్పితే సామాన్య ప్రజల కింద వాళ్ళు నాకు గవర్నమెంట్ నుంచి ఏం వచ్చిందనే దాని మీదే బేస్ అయి ఉంటారు. కానీ రామ మందిరాన్ని ఎలక్షన్ టైంలో ముందుకు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఎక్కువ ఓట్లు బాగు చేసుకోలేము, అది మాత్రం వాస్తవం. మన రాజధానిలో, ఢిల్లీలో, దేశ రాజధానిలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెసా బీజేపీ? బీజేపీ. ఎందుకని? యాక్చువల్గా అక్కడ బలమైన ఇది ఉంది, బలమైన ఒక ఇది ఉంది. మొత్తం ఎంపీలు కానీ అంతర్జాతీయంగా మనకి ఏదైనా జరిగినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేసే ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, తర్వాత మా చుట్టుపక్కల దేశాలతో మంచి మిత్ర సంబంధం పెట్టుకోవడం కానీ, మన ఇప్పుడు స్టేట్లో తాయిదాలు ఇచ్చే పద్ధతి లేకుండా ఇప్పుడు స్టేట్లో కొన్ని తాయిదాలు ఇచ్చి చేస్తున్నారు. అలాంటి సిస్టమ్ వాళ్ళు పెట్టుకోకుండా మొత్తం ఆల్ ఓవర్ కంట్రీస్ కూడా బాగా చేస్తున్నారు. మొత్తం సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మన దేశం వైపు ఇంతకుముందు ఎన్నో దాడులు జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్లో ఇలా కొన్ని దాడులు జరిగింది కొన్ని చోట్ల. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి వాళ్ళు చేసే దాడులు కానీ, ఉగ్రదాడులు కానీ, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఒక 10-15 రోజుల్లో, అంటే ఈ 9 నెలల్లో, 9 సంవత్సరాల్లో కూడా చాలా వరకు ఒక్క దాడి కూడా జరగలేదు, కంట్రోల్ చేసి పెట్టారు.